అందరికీ నమస్కారం. ఇది మామిడిపూడి మీరు మాట్లాడద్దు, నేను మాట్లాడతా తర్వాత. ఈ మామిడిపూడి గ్రామంలో ఏంటంటే ఈరోజు ఒక అన్నగారు మనకు కొన్ని చీరలు ఇచ్చారు, 10 మంది సాయం చేయమని. మనం ఆ ప్రాంతానికి వచ్చి ఇప్పుడు వీళ్ళకి ఆ వీడియో పెడుతున్నాం. అయితే ఏంటంటే ఈ తల్లి ఒకసారి మొంగడి ఈ తల్లిగారిని చూశారు కదా, ఎంతమంది మనం చూపించాం. అలాగే మనం బియ్యం ఇచ్చాము ఇంతకుముందు. అయితే చాలా రోజుల నుంచి మనకు ఆర్థిక ఇబ్బంది అయ్యి మనం బియ్యం కూడా ఇవ్వడం మానేసాం. అయితే మళ్ళీ కూడా రావాలి, మళ్ళీ ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి వీడియో పెడుతున్నాను. అయితే ఇప్పుడు ఎందుకు వీడియో పెడతానంటే వీళ్ళందరూ కూడా ఎందుకు చూపించే కారణం ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా తీసుకునే వాళ్ళు కాదు, మనం ఇచ్చేది ఒక 10 మందికే. పిల్లలు కొంచెం బట్టలు ఉన్నాయి, కానీ వాళ్ళందరూ కూడా ఎందుకు తీసుకొచ్చామంటే ఈ గ్రామంలో చాలామంది వాళ్ళందరూ గొప్ప వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు కూడా ఉన్నారు. దీంట్లో అందరినీ లేని వాళ్ళు చెప్పను, అలాగే అందరూ గొప్ప వాళ్ళు కూడా చెప్పట్లేదు. మీ వంతుగా మీరేమైనా సహాయం చేయాలనుకున్నప్పుడు ఇది ఇక్కడ నీలిమ గారు సిస్టర్ ఇప్పుడు అన్నగారు సిస్టర్ గారు ఇక్కడ ఈ చర్చిలో పరిచయం చేస్తున్నారు. అయితే చర్చి చూపిస్తున్నాను ఎందుకంటే ఇలా క్రిస్మస్ కదా, ఇలా మత ప్రచారం చేస్తున్నారని మీరు అనుకోవచ్చాము. ఇది బహుశా అలా కాదండి. ఇది కేవలం కుల మత భేదాలు లేవు. ఎవరైనా భేదవారు ఉంటే వాళ్ళకి సహాయం చేయడానికి మాత్రమే మన వీడియో. ఇటు చర్చికి వెళ్తాడు ఈ విధంగా జనాలను పోగు చేసి మతం మార్చుతున్నాడని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే మతం కూడా కాదు మార్గం. మనం చేసే వీడియో ఏంటంటే ఓన్లీ చర్చికి సంబంధించి కాదు, కుల మతాలకు సంబంధం లేదు, ప్రతి ఒక్కరికి మనం సహాయం చేయడానికి ఉన్నాం. కాకపోతే ఈరోజు ఏంటంటే వర్షం పడుతుంది. వర్షం పడుతున్నప్పుడు నేను సిస్టర్ గారికి ఫోన్ చేశాను. సిస్టర్ మనకు కొంచెం బట్టలు లింగీలు ఉన్నాయి, అవి ఇద్దామని చెప్పినప్పుడు సిస్టర్ గారు ముందుకు వచ్చి మనకు కొద్దిగా అందరినీ గాజర్ చేయడం జరిగింది. అంతవరకే. కానీ ఇది మాత్రం తప్పుగా భావించవద్దు. మళ్ళీ చెప్తున్నాను, కుల మతాలు సహాయం చేసే విషయంలో అవి మాత్రం లేదు. మీరెవరైనా సరే మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో చూస్తున్న వారికి మీరు పుట్టినరోజు చేసుకున్నా, పెళ్లి రోజు చేసుకున్నా, ఏ వేడిక చేసుకున్నా సరే ఒక 5,000 10,000 మంది కాదనుకుంటే ఒక గ్రామానికి సరిపడగా భోజనాలు కానీ బట్టలు కానీ బియ్యం కానీ పంచటకు మనం ఆస్కారం ఉంటుంది. ఎందుకు ఈ మాట పదే పదే చెప్తున్నానంటే ఖచ్చితంగా ఒక రోజు మనం మందు తాగితే కొన్ని వేలు ఖర్చు పెట్టేస్తాం. అది 5 మంది 10 మందికి. కనీసం మీరు ఒక 10,000 ఖర్చు పెట్టడం ఒక 100 మందికి మనం భోజనాలు పెట్టడానికి ఒక ఆస్కారం ఉంటుందని చెప్పేసి ఈ వీడియో ద్వారా కూడా మీకు తెలియజేస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. మీరు చూడలేకపోయిన వారు వేరే వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఒకవేళ మేము సహాయం చేయలేమయ్యా మా దగ్గర లేవనుకుంటే కనీసం ఒక 10 మందికైనా ఈ వీడియో షేర్ చేస్తే వాళ్ళ ఆకలి తీర్చిన వాళ్ళు అవుతాం. దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకు ఈ మాట పదే పదే చెప్తున్నానంటే గతంలో ఇదే మామిడిపూడి గ్రామంలో చాలా వీడియోలు పెట్టాను, చాలామంది ఉన్నారు. ఇక్కడి నుంచి ఏంటంటే వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయమని చెప్తున్నాను. ఎందుకంటే మనం బట్టలు ఇస్తున్నాం ఈరోజు. అయితే మళ్ళీ గుడ్లు ఇవ్వాలి, నూనె ఇవ్వాలి, వాళ్ళకి సరుకులు కూడా ఇవ్వాలి. ప్రస్తుతానికి అయితే నా ఒక్కడి వల్ల అయ్యే పని కాదు. వీడియో చూస్తున్నవారు చాలామంది చెప్తున్నారు మేము కూడా సహాయం చేస్తామని దాదాపు 4 సంవత్సరాలు చెప్తారు ఈ మాట నాకు. అంటే మేము కూడా సహాయం చేస్తాం అనే మాట 4 సంవత్సరాలు చెప్తున్నారు. అయితే నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఓకే మీకు ఇబ్బంది ఉండొచ్చు, ప్రస్తుతానికి ఏంటంటే అప్పులు సమస్యలు ఇబ్బందులు చాలామందికి ఉంటాయి. అది దాని గురించి నేనైతే మాట్లాడలేదు. కానీ మీకు వీలైనంత వరకు ఒక్క ఇంటికి ఒక కుటుంబం ఒక 1000-1500 రూపాయలు ఉంటే ఇలాంటి తల్లికి ఖచ్చితంగా మనం కొంచెం సహాయం చేయడానికి ఒక ఆస్కారం ఉంటుంది. అలానే అయ్యగారు చూశారు, చూపించారు అయ్యగారిని. పాపం పరిస్థితి బాగాలేదు. అంటే ఫ్యామిలీ లేకైతే కాదు, ఫ్యామిలీలు ఉన్నాయి. అయినా కానీ మనం ఇచ్చే కొంచెం భరోసా, నేనున్నాను అనే భరోసా కలగ చేయాలని చెప్పేసి ఒక ఆశ కలిగి నేను చెప్తున్నాను, పదే చెప్తున్నాను. దయచేసి మీరు సహాయం చేయలేనప్పుడు ఈ వీడియో ఒక 10 మందికి షేర్ చేయండి. ఒక లైక్, ఒక షేరు, ఒక సబ్స్క్రైబ్ మన ఛానల్ వేస్తుంది. నేను చెప్తానే ఉన్నాను, ఉండే కొద్ది మన వీడియోలు తగ్గిపోతాయి. మన ఛానలే సోషల్ సర్వీస్. అంటే ఏంటంటే లేని వాడికి ఆకలికి అన్నం పెట్టాలనే ఒక ఆలోచన. ఇప్పుడు నేను బట్టలు ఇస్తున్నాను, ఇచ్చేసిన తర్వాత ఇచ్చిన ఫోటో కూడా వెనకాల ఉంటుంది. దయచేసి పూర్తిగా చూడటానికి అయితే మీరు కొంచెం ట్రై చేస్తారని చెప్పేసి ఒక చిన్న ఆశ. లక్ష్మమ్మ చేసి తీసుకోవచ్చు. సరే వాళ్ళు తీసుకుంటారు, ఇచ్చేసి. అది ఏమన్నా సరిపోతా లేదు, ఒక ఎట చేస్తుంది అవి సాల్తాయి లేదు, అట్టగా సరిపోద్ది లేదని కదా. పెద్దామె ఎవరుంది? పెద్దామెకి
మీ కొడుకు ఏ మంచి డ్రెస్ నేను ఇంకా మీరు ఎవరు రాలేదు ఈరోజు అన్న స్పాన్సర్ చేసిన దాంట్లో మనం ఈరోజు చీరలు అయితే ఇవ్వడం జరుగుతుంది. దగ్గరని కూర్చోండి కవిత పిల్లలకి నేను చెప్తాను అక్కడ ఇచ్చేసి మనం ఇప్పుడు చీరల దాకా పనిచేసాము. ఇప్పుడు ఏంటంటే లింగీలు వాసంగా అయితే లింగీలు అయితే స్పాన్సర్ చేశాడు, కానీ షర్ట్లు ఎవరు స్పాన్సర్ చేస్తారు నాకు అర్థం కాలేదు. ఈసారి స్పాన్సర్ చేసేవాళ్ళు ఏంటంటే షర్టు ప్యాంటు ఖచ్చితంగా ఉండాలండి. లింగి ఒకటి ఇస్తే స్పాన్సర్ కాదు. కాకపోతే ఏంటంటే దేవుని కృప ఏందో ఆయన పేరు కలిగింది, అన్నగారు ఇవ్వడం జరిగింది. కానీ ఏం పేరు అన్నగారు? మత్తయ్య. ఏం పేరు గారు? పేరు లచ్చమయ్య. ఓకే, పేరు ఏం పేరన్నా? ఎలీషా. ఓకే అన్నగారు. అవును. మీ పేరేం పేరు అన్నగారు? చిన్న. పేరేం పేరు అన్నగారు? నరసింహ. సమరసింహారెడ్డి. నీ పేరు అన్నగారు? విశాఖ. ఇస్సాకు. చర్చికి వెళ్తావా? సార్ మాకు దిక్కు చేస్తుంది సార్. నాకు ఒంటరి బతులు ఏది బట్ట లేకున్నాము. ఇచ్చే డబ్బులు కూడా మాకు సాగం హాస్పిటల్కి మాత్రకి వచ్చి సాగం లేదు. ఆహారానికి కూడా అలాంటిపోతున్నాం సార్. ఈ సహాయం చేస్తే మాకు లేదు. ఓకే అన్నా, మీకు ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా? మీకు ఏమైనా ఇబ్బందులు ఎవరికైనా అంటే ఏ రూపంలోనైనా? ఊరిని పట్టించుకోవడం లేదు. బిడ్డ బుద్ధ ఏది లేకుండా అసలు ఏమీ లేకుండా ఇల్లు వాటి కూడా లేకుండా మాకు కావాలంటే పడిపోయి చూసుకోవడం కూడా లేదు. సచ్చి అమ్మ వాస్తవమ్మ మేము చూస్తాము నిన్ను, నేను చూస్తాను దేవుని మహాకృప ఏంటంటే ఈరోజు స్పాన్సర్ మనంతా అయిపోయింది. వీళ్ళందరినీ చూపించే కారణం ఏంటంటే ఈ వీడియోలో మీ బంధువులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని చూసైనా సరే మీ వీడియో ఏరే వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ చూడకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా ఏంటంటే ఫాలో అవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మన ఛానల్ ఫాలో అవుతున్నప్పుడు ఆ కొద్ది రీచ్ అవుతుంది. ఖచ్చితంగా చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ హాయ్. అందరికీ హాయ్ చెప్పాలా? హాయ్ చెప్పాలా? మీరు రావాలి. వినపట్లా? సౌండ్ వినపట్లా? అబ్బే అన్ని చేయలేయాలా? అన్నీ లేయాలా? అబ్బే అందరు లేట్లా, అందరు చేయలేపాలా? అందరు చేయలేయాలా? అబ్బే లేగల నేను వదలను. మీరు చేయలేదా? అందరు చేయలేస్తేనే వదలతా, అందరూ ఎత్తాలా? సరే, మన వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియో మనకి సమాప్తం. మహిమ కలుగును గాక. ఈ బట్టలకు స్పాన్సర్ అన్నగారే చేశాడు. అన్నగారి కొరకు ప్రార్థించండి, సహకరించాలని కుటుంబం కొరకు ప్రార్థించండి. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.